ఏపీసీసీ అధ్యక్షులు ఎంపీ అభ్యర్థి నామినేషన్ సందర్భంలో ర్యాలీలో పాల్గొన్నారు. మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఓటేసి గెలిపించుకోవాలి. మీ ఓటు ఎవరికి? మీ ఓటు ఎవరికి? మీ ఓటు ఎవరికి? జై హింద్. పులివెందుల పులిబిడ్డ, కడప జిల్లా కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. ఐదు సంవత్సరాల క్రితం పులివెందులలో జరిగిన దారుణం మీ అందరికీ తెలుసు. వివేకానంద రెడ్డి గారిని ఎంత క్రూరంగా, ఎంత ఘోరంగా గొడ్డలితో 7 సార్లు నరికి చంపిన విషయం మీలో అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఉన్నారా అన్నా? మర్చిపోయిన వాళ్ళు ఉన్నారా అన్నా? ఈ రోజుటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు న్యాయం జరిగిందా? రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి, ఆయన తమ్ముడి విషయంలోనే న్యాయం చేసుకోలేకపోయారు అంటే ఇక రాజశేఖర రెడ్డి గారు కుటుంబం అంతా ఉండి ఏం లాభం అన్న అధికారంలో? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానంద రెడ్డి గారు సొంత చిన్నాన. కనీసం వివేకానంద రెడ్డి గారి విషయంలో, సొంత చిన్నాన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారా? న్యాయం చేశారా? ఈరోజు వివేకానంద రెడ్డి బిడ్డ న్యాయం కోసం తొక్కని గడప లేదు, తట్టని తలుపు లేదు, ఎట్టని మెట్టు లేదు. 5 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతూనే ఉందే. ఇంతింత పెద్ద కొండలు, అధికారంలో ఉన్నవారు పెద్ద పెద్ద కొండల్లాగా తయారయ్యారు. ఇంతింత పెద్దవాళ్ళు అడ్డొస్తుంటే, అడ్డు తగులుతుంటే ఇక న్యాయం ఎట్లా జరుగుతుందన్నా? అమ్మా, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ పోటీ చేస్తుంది అంటే ఎందుకు పోటీ చేస్తుంది? న్యాయం కోసం పోటీ చేస్తుంది. న్యాయం కోసం పోటీ చేస్తుంది. ప్రజలందరూ నిర్ణయించుకోవాలి, మీరు న్యాయం వైపా లేక నేరం వైపా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి గారిని కాపాడుతూనే వచ్చారు. ఈ 5 సంవత్సరాలలో అవినాష్ రెడ్డి గారు దోషి అని అక్యూజ్డ్ గా చేర్చింది సిబిఐ. సాక్ష్యాలు, ఆధారాలు అన్ని చూపుతుంది సిబిఐ. సిబిఐ చెప్పిన మాట, గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, చంపిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు అని సిబిఐ చెప్తుంది. మొన్న అవినాష్ రెడ్డి గారు టీవీ దగ్గరకు వచ్చి గూగుల్ మ్యాప్స్ ఏముంది, 50 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు తేడా చూపుతుంది అని చెప్పాడు అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారు ఒక సమాధానం చెప్పాలి. అయ్యా అవినాష్ రెడ్డి గారు, గూగుల్ మ్యాప్స్ 50 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు తేడా చూపుతుంటే మరి అన్ని సాక్ష్యాలు, ఆధారాలు మీ ఇంటి వైపే ఎందుకు చూపుతున్నాయి? మీ ఇంటిలోనే ఎందుకు చూపుతున్నాయి అని అడుగుతున్నాం. మీరు చెప్పిందే నిజమైతే 1000 మీటర్ల అవతల చూపాలి, కానీ మీ ఇంట్లో ఎందుకు చూపుతున్నాయో అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సిబిఐ చెప్తుంది, చంపిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు, రికార్డ్స్ ఉన్నాయి అని.
అవి కూడా బుకాయిస్తున్నాడు అవినాష్ రెడ్డి గారు. మీకు లావాదేవీలు ఉన్నాయని సిబిఐ చెప్తుంది. డబ్బు మార్పిడి జరిపింది, అడ్వాన్స్ తీసుకుంది అని సిబిఐ చెప్తుంది.